మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుదును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యోబు భక్తుడు దర్శనంలో చూస్తున్నాడు, నా విమోచకుడు సజీవుడనియు అని. ఆయన సజీవుడుగా ఆయన మరణించడమే వెంటనే పరదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆదివారం నాడు తెల్లవారుజామున మహిమ శరీరంతో లేపబడిన దేవుడు సజీవుడుగా అని యోబు భక్తుడు కూడా తెలియచేస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. తర్వాత ఆయనే భూమి మీద నిలిచేది. ఆ సజీవుడనే యేసు ప్రభు వారు పాలన చేస్తూ ఉంటారు. ఆ శత్రు సైన్యాన్ని అంతటినీ సంహరించి పరిశుద్ధులందరినీ ఆయన పోగేసుకుని ఆ పరిశుద్ధ రాజ్యమును దేవునికి అప్పచెప్పిన తర్వాత భూమి మీద ఆయనే పాలన చేస్తారు. కనుక ఆ దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో, ఆ దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదో మనం వాక్యాల్లో చూస్తున్నప్పటికీ చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారికి ఏమీ లేదు, ఆయన ఏమీ లేదు, ఆయన వల్ల ఏమీ కాదు, ఆయన దేవుడే కాదు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. తండ్రి అయిన దేవుడు లేదే యేసు ప్రభు వారు ఏమీ చేయలేరు, తండ్రి అయిన దేవుడిదే ఈ కార్యమంతా అని ఈ మధ్య మళ్ళా వాక్యాలు చూస్తున్నాం మనం. ఆ మధ్య చెప్పుకున్నారు, నేను తండ్రిని అని చెప్పుకునేవారు కూడా యేసు ప్రభు వారికి ఏమీ లేదు, తండ్రి వలననే అంత అని చెప్పుకున్నారు. బిచ్చగాడు అని చెప్పుకున్నారు. ఈ మధ్య మరొకతను లేస్తున్నాడు, యెహోవా దేవుడే యేసు ప్రభు వారి వల్ల ఏమీ లేదు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ వాక్యాలు ఏమని చెప్తున్నాయంటే నా విమోచకుడు సజీవుడనియు అని తెలియజేయబడుతుంది. యోబు గ్రంథం చూచాడు, ఎప్పుడో దర్శనం చూచాడు ఆయన. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. తర్వాత భూమి మీద నిలిచేది యేసు ప్రభు వారే, ఆయనే పాలన చేసేది. ఆ పాలనలో మనం అందరం ఉండాలని మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు పాలనలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులే ఉంటారు, లేపబడిన వారే ఉంటారు. అందరూ లేస్తారు కానీ జీవ పునరుద్ధానానికి మరణ పునరుద్ధానానికి డివైడ్ చేయబడతారు. ఆ జీవ పునరుద్ధానంలో మనం ఉండినప్పుడు ఆ యేసుక్రీస్తు పాలనలో మనం ఉంటాం. భూమి మీద ఆయన పాలన చేస్తున్నప్పుడు మనము ఆ పాలనలో ఉంటాము. కనుక ఎంత భక్తి చేసి ఎంత దేవుణ్ణి ఆరాధించి ప్రార్థనలు చేసి ఆ స్థితి పొందుకోకపోతే నరకాగ్ని పాలే. కనుక ఏ భక్తుడు ఎంతటి బాధలో ఉన్నప్పటికీ నా విమోచకుడు అని తెలియచేస్తున్న విధముగా మనము కూడా నా విమోచకుడు నన్ను ఉద్ధరిస్తాడు, ఆయన పాలనలో నేను ఉంటాను అని మనము కూడా ప్రార్థనలు యాచనలు చేస్తూ ఆయనకి ఇష్టమైన వారముగా భూమి మీద జీవించినప్పుడు ఆయన మనల్ని రక్షించుకుంటాడు, ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడు. అలాగే సామెతల గ్రంథము 23:11 కూడా వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున యుద్ధము చేయను అని సొలొమోను మహారాజు కూడా దర్శనంలో చూస్తున్నాడు యేసు ప్రభు వారిని. వారి విమోచకుడు ఎవరి విమోచకుడు అంటే ఇజ్రాయేలీల విమోచకుడు, మన విమోచకుడు కూడా. ఆయన యుద్ధం చేసి శత్రుగణాన్ని అంతటిని నాశనం చేసి పరిశుద్ధులందరినీ పోగు చేసుకుని ఆయన పాలన చేస్తాడు. కనుక మనము ఆ పరిశుద్ధ పాలనలో మనం జీవించాలని ప్రార్థన చేస్తూ ఉండాలి. మన భక్తి అంతా మన యేసు ప్రభు వారు రాజ్యం చేస్తున్నప్పుడు ఆయన రాజ్యంలో మనము సజీవులుగా ఉండాలని ప్రార్థన చేయాలి. మనము ఆయన రాజ్యంలో సంతోషంతో గడపాలని ప్రార్థన చేయాలి. ఈ నియమానుసారమైన ప్రార్థనలు, నియమానుసారమైన కోరికలు, నియమానుసారమైన ఆరాధనలు మాత్రమే కాదు గాని మన హృదయాలను దేవుని పాదాల యొద్ద కుమ్మరించుకుని మగ్దలేనే మరియ వలె మన కన్నీటితో ఆయన పాదాలను తడిపి ఆయన నిత్యము మనము ఏడుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఆ నిత్య రాజ్యాన్ని మనకిస్తాడు. ఆ విమోచకుడు మనల్ని విడిపిస్తాడు, ఆ విమోచకుడు మనల్ని సజీవులుగా చేస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు నాయన. నాయన మీరు విమోచకుడుగా ప్రభువా ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య మీకు వందనాలు. మమ్మల్ని కూడా విమోచించండి, ప్రతి కీడు నుండి విమోచించండి, ప్రతి సాతాను చర్యల నుండి విమోచించండి. చూసిన బిడ్డలందరినీ మా ప్రభు మీ రెక్కలతో కప్పండి, మీ రెక్కల చాటున ఆశ్రయం కలుగు చేయండి.
మీలో ఆనందించే వారినిగా చేసుకుని మహిమ పొందమని, ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని, బలహీనలుగా ఉన్న వారిని బలపరచమని, నాయన స్వస్థత కోరుకుంటున్న వారికి స్వస్థత దయచేయమని, ప్రార్థనలు కోరిన వారికి మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.